ఐపీఎల్లో ఎన్ని టీమ్స్ ఉన్నప్పటికీ చెన్నైకి ముంబైకి ఉండే రైవల్రీ అంతా ఇంత కాదు. చెన్నై ముంబై మ్యాచ్కి ఉండే హైప్ అంతా ఇంత కాదు. మీకు తెలుసా, ఐపీఎల్ మొత్తంలో ఒక చెన్నై ముంబై మ్యాచ్నే ఎల్ క్లాసికో అని అంటారు. ఎందుకో మీకు తెలుసా, ఈ రైవల్రీ అనేది ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది కాదు. 2008లో ఫస్ట్ టైం ఐపీఎల్ ఆక్షన్ జరిగినప్పటి నుంచి వీళ్ళిద్దరికి రైవల్రీ అయితే ఉంది. ఫస్ట్ టైం ధోని ఆప్షన్లోకి వచ్చినప్పుడు అన్ని టీమ్స్ ధోని కోసం బిడ్ అయితే చేసినాయి. కానీ చివరి వరకు ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఉన్నారు. అప్పటికి ముంబై ఇండియన్స్ దగ్గర పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ అండ్ జయసూర్య లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ ధోని కోసం వెళ్ళారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఎలా అయినా ధోనిని దక్కించుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి రైవల్రీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 16 సీజన్స్ అయితే అయినాయి. వీళ్ళిద్దరి మధ్య 10 టైటిల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఈ రెండు టీమ్స్ ఎంత స్ట్రాంగ్. అంతేకాకుండా చెన్నై ముంబై మ్యాచ్ అంటే మాత్రం లాస్ట్ ఓవర్ దాకా లేకపోతే లాస్ట్ బాల్ దాకా వెళ్ళడం పక్కా. టీమ్స్ మధ్య రైవల్రీయే కాకుండా ప్లేయర్స్ మధ్య రైవల్రీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ధోని వర్సెస్ రోహిత్, అలానే పోలార్డ్ వర్సెస్ డీజే బ్రావో, ఇలా ప్లేయర్స్ మధ్య కూడా రైవల్రీ అనేది ఉంటుంది ఈ రెండు టీమ్స్ లో. ముంబై వాళ్ళు ప్లేయర్స్ దగ్గర టాలెంట్ చూసి వాళ్ళని సూపర్ స్టార్స్ చేస్తారు. అదే చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడితే మాత్రం ప్లేయర్ అనే వాళ్ళు వాళ్ళ 100% అనేది చెన్నై సూపర్ కింగ్స్ ఇస్తారు. ఇంతకీ ఈ రెండు టీమ్స్ లో మీకు ఏ టీం ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా ఫాలో అయితే చేయండి.